శ్రీకృష్ణరత్నం సురమౌళిరత్నం వందే మహే యాదవవంశరత్నం. హరే కృష్ణ. చక్కగా ఈనాటి రోజున మనము గోవుకి వృషభానికి కూడా చక్కనైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని చేసుకోదలిచి సంకల్పించుకున్నటువంటి వారై ముందస్తుగా అన్నట్టుగా చక్కగా విశ్వక్సేన ఆరాధన అనేటువంటి దాన్ని చేసుకుని ఆయన అనుజ్ఞతోటి ఎటువంటి విఘ్నాలు కూడా ఉండకూడదు. చక్కగా మేము సంకల్పించుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది చక్కగా పరిపూర్ణం జరిగి మాకు, మా వంశానికి, అదేవిధంగా మా యొక్క గ్రామానికి, మా యొక్క దేవాలయాలందరికీ కూడా లోకా సమస్త అన్నట్టుగాను అంతా కూడా సస్యశ్యామలంగా వృద్ధి చెందుతూ ఎటువంటి విఘ్నాలు కూడా కలగకుండా చూడవయ్యా అని చెప్పి ఆ విశ్వక్సేన ఆరాధన అనేటటువంటి కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నటువంటి వారే శుద్ధి పుణ్యాహవాచనం. చక్కగా 5 గంగామాతలు చెప్పబడ్డాయి. ఆ యొక్క 5 గంగామాతల్ని కూడాను చక్కగా మంత్రపూతంగా ఇక్కడికి కావేరి, తుంగభద్ర, కృష్ణవేణి చ గౌతమి, భాగీరథి చ విఖ్యాత, ఇటువంటి నదీమాతలందరినీ కూడాను ఆ యొక్క 3 కలశాలు ఏర్పాటు చేసి దాంట్లోకి ఆవాహన చేసినటువంటి వారై గంధ పుష్పాక్షతల చేత అర్చించి హిరణ్య పవమాన సూక్తాల చేత అభిమంత్రించి ఆ యొక్క జలాన్ని మనందరి మీద కూడాను జల్లడం చేతను మనము, అదేవిధంగా మనం తెచ్చినటువంటి ద్రవ్యం అంతా కూడా శుద్ధి చెందినది. అలాగా విశ్వక్సేనారాధన పుణ్యాహవాచన అనేటటువంటి కార్యక్రమాన్ని అంతటినీ కూడా పరిపూర్ణం చేసుకున్నటువంటి వారై అదిగో ఇప్పుడు రక్షార్థం రక్షాబంధనం. మనం ఏం చేసినప్పటికీ కూడాను చక్కగా రక్ష కట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే పృథివ్యాపస్థేజో వాయురాకాశమేవచ, ఈ యొక్క లోకాలన్నీ కూడా ఉన్నంత వరకు కూడాను ఈ యొక్క లోకాల సాక్షిగా మేము సంకల్పించుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాన్ని పరిపూర్ణం అయ్యేంత వరకు కూడా మేము విడిచిపెట్టం అని చెప్పి సంకల్పించుకున్నటువంటి వారై ఆ యొక్క కంకణాన్ని ధరించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం. తర్వాత పైన మనం చేసుకున్నటువంటి శుద్ధి చక్కగా కావేరి, తుంగభద్రాచ ఇలా 5 మాతల్ని ఆవాహన చేసుకుని ఆ జలం చేత ప్రోక్షం చేయడం చేత మన దేహం మాత్రమే శుద్ధి చెందింది. లోపల ఉన్నటువంటి మనస్సు ఇవన్నీ కూడా శుద్ధి చెందాలి అన్నట్లయితే పంచగవ్య ప్రాసన చెయ్యాలి అన్నారు. అటువంటి గోమూత్రము, గోమయము, అదేవిధంగా ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు వీటన్నింటినీ కూడాను అక్కడికి ఏర్పాటు చేసుకున్నటువంటి వారై వాటిని ఆయా దేవతల్ని క్షీరే అధర్వణ వేదమావాహయామి, దగ్నే యజుర్వేదమావాహయామి, ఘృతే సామవేదమావాహయామి, అదేవిధంగా గోమూత్రే గాయత్రీమావాహయామి, గోమయే ఈశ్వరమావాహయామి అని చెప్పి వాటన్నింటినీ కూడా ఆవాహన చేసుకున్నటువంటి వారై యద్భగస్తి కృతం పాపం దేహే తిష్టతి పావకే ప్రాసనం పంచగవ్యంచ దహత్యగ్నిరివేందనం అన్నారు. అంటే వీటన్నింటినీ కూడా సమ్మిళితం చేసి ఆ యొక్క పంచగవ్యాన్ని ఆరాధన చేసుకున్నటువంటి వారై దాన్ని మనం స్వీకరించినట్లయితే ఒక దూదిపోచని అగ్నిహోత్రంలో ఏ విధంగా వేస్తే అగ్ని గ్రహిస్తాడో అలాగా మనం చేసినటువంటి పాప క్షయం అంతా కూడా మన మనసులో ఉన్నటువంటి క్షయం అంతా కూడాను శుద్ధి చెందుతుంది అని చెప్పి వేద ప్రమాణం. అందుచేతను ఆ పంచగవ్య ప్రాసన రక్షాబంధన అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుని ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఒకరు చేసేటటువంటిది కాదు. కొంతమంది మండపారాధన చేస్తూ ఉంటారు, కొంతమంది హోమం చేస్తూ ఉంటారు, కొంతమంది కళ్యాణం చేయడానికి ఇలాగా ఏర్పాట్లు చేసుకుని వారిని మీరు ఈ పని చేయండి అయ్యా అని చెప్పి వారికి ఆచార్యాది ఋత్విక్వరుణ వారికి చక్కగా ఒక తాంబూలాన్ని, దీక్షా వస్త్రాన్ని కూడా ఇచ్చి
మీరు ఈ కార్యక్రమం అంతా కూడా చేసి ఏతత్ ఫలితం ఏదైతే ఉన్నదో అదంతా కూడాను చివరిలో మాకు ఆశీర్వచన రూపంలో అందజేయండి అయ్యా అని చెప్పి చేసేటటువంటి కార్యక్రమం పంచగవ్య ప్రాసన, అదేవిధంగా ఋత్విక్-వరుణ అనేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. తదుపరి కార్యక్రమం తర్వాత వీళ్ళను సమయానుగుణంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటినీ కూడా నడిపించుకుంటూ వీలైనంత మాత్రంలో కొంచెం చిన్న విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటినీ కూడా పరిపూర్ణం చేసుకుందాం. ఓం పంచగవ్య